హలో మై డియర్ డిజిటల్ లెర్నర్స్, మరొకసారి మీ ముందుకు మరొక పాలిటీ వీడియోతో వచ్చాను. ఈ వీడియోలో రాష్ట్రపతి గురించి, రాష్ట్రపతి అర్హతల గురించి, రాష్ట్రపతి అనర్హతల గురించి, రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాల గురించి, రాష్ట్రపతి అవ్వటానికి సంబంధించిన ఆర్టికల్స్ గురించి, ఆయన అధికారానికి సంబంధించిన ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇదేమి కోచింగ్ కాదు. అదేవిధంగా ఇక్కడేమి కంప్లీట్ డీటెయిల్స్ ఏమి ఉండవు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైన విషయాలు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే అవసరమో వాటితో వీడియో చేయబడింది. కాబట్టి జాగ్రత్తగా వినండి, మళ్ళీ వినండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. భారత రాష్ట్రపతి పాత్రను నిర్వహించటానికి రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవి ఏంటంటే ఆర్టికల్ 52, రాష్ట్రపతి భారతదేశ ప్రథమ పౌరుడు మరియు సర్వ సైన్యాధ్యక్షుడు. ఆర్టికల్ 53, రాష్ట్రపతికి కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. ఆర్టికల్ 54, రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ. ఆర్టికల్ 55, రాష్ట్రపతి ఎన్నికలో ఓటింగు పద్ధతి. ఆర్టికల్ 56, రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు. ఆయన పదవీ కాలం 5 సంవత్సరాలు అని తెలియజేసే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 56, అంటే ఆర్టికల్ 56. ఆర్టికల్ 57, రాష్ట్రపతికి పునరుద్ధరణకు ఎటువంటి పరిమితి లేదు. ఆర్టికల్ 58, రాష్ట్రపతికి సంబంధించిన అర్హతలు, రాష్ట్రపతి అవ్వటానికి కావాల్సిన అర్హతల గురించిన వివరాలు ఆర్టికల్ 58లో ఉంటాయి. ఆర్టికల్ 61, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం. ఆర్టికల్ 61లో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి ఉండవలసిన వారు, కావలసిన అర్హతలు, కావలసిన ప్లేసు, అటువంటి వాటికి సంబంధించిన వివరాలు మొత్తం ఆర్టికల్ 61లో ఉంటాయి. అదేవిధంగా భారత రాష్ట్రపతికి కావలసిన అర్హతలు: మొదటగా భారత పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి, పార్లమెంటులో అనగా ఎగువ సభలో కానీ దిగువ సభలో కానీ ఎటువంటి సభ్యుడు కాకూడదు, భారత రాజ్యాంగంలోని సూత్రాలను పాటించటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి సిద్ధంగా ఉండాలి, దేశ ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధికి కృషి చెయ్యాలి. అంటే భారత రాజ్యాంగం యొక్క సార్వభౌమాధికారం, దాని సూత్రాలు, దానికి సంబంధించిన ప్రమాణాలను పరిపూర్ణంగా పాటించడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి మాత్రమే రాష్ట్రపతికి అర్హుడు. అనర్హతలు: రాజ్యాంగంలోని అంశాలకు విరుద్ధంగా పనిచేసిన వారు, నేర కుటుంబానికి చెందిన వారు కూడా రాష్ట్రపతి అవ్వటానికి అనర్హులు, ప్రభుత్వ ఉద్యోగి లేదా సంస్థలలో ఉద్యోగం చేస్తున్నవారు అనర్హులు, దివాలా తీసిన వారు లేదా ఆర్థికంగా అసమర్థులు, అంటే ఐపీ పెట్టిన వారు, బ్యాంకుకి సంబంధించిన లోన్ల విషయంలో ఎటువంటి ఫైనాన్షియల్ కేసులు ఉన్నవారు రాష్ట్రపతి అవ్వటానికి అనర్హులు అనేవి రాజ్యాంగం చెప్తుంది. అదేవిధంగా రాష్ట్రపతి పదవీ కాలం. అధికరణ 56వ ప్రకరణలో రాష్ట్రపతి పదవీ కాలం గురించి పేర్కోవటం జరిగింది. ఆర్టికల్ 56లో రాష్ట్రపతి పదవీ కాలం గురించి పేర్కొనటం జరిగింది. రాష్ట్రపతి 5 సంవత్సరాల అధికారంలో ఉంటారు. రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయవచ్చు, కానీ ఈ రాజీనామా పత్రాన్ని ఆయన ఉపరాష్ట్రపతికి అందజేయాలి. ఇది బిట్టు. ఎలా అంటే రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు ఆ రాజీనామా పత్రాన్ని ఎవరికి అందించాలి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఎవరికి? ఉపరాష్ట్రపతికి అందించాలి. రాజ్యాంగాన్ని అతిక్రమించాడని వచ్చిన ఆరోపణలపై మహాభియోగ తీర్మానం ఆమోదించినట్లయితే రాష్ట్రపతి పదవి నుంచి తొలగించబడతాడు. అంటే రాష్ట్రపతి ఏదైనా రాజ్యాంగ విరుద్ధమైన పని చేశాడు అని మహాభియోగ తీర్మానం పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని ఓకే చేసినట్లయితే రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించవచ్చు. రాష్ట్రపతి అధికారాన్ని సేకరించే వారసుడు అధికారంలోకి వచ్చే వరకు రాష్ట్రపతి తన బాధ్యతలను నిర్వహించాలి. ఒకసారి రాష్ట్రపతి రిజైన్ చేసిన తర్వాత తిరిగి
తన తను ప్లేస్లోకి ఒక కొత్త రాష్ట్రపతి వచ్చేంత వరకు రాష్ట్రపతి తన అధికారాలని కొనసాగించాలి. అదేవిధంగా ఉపరాష్ట్రపతికి అందజేసిన రాజీనామా పత్రం నకలును లోక్సభ స్పీకర్కు పంపించాలి. ఉపరాష్ట్రపతికి అందజేసిన రాజీనామా పత్రాన్ని లోక్సభ స్పీకర్కు పంపించాలి. నోట్ అంటే ఇంపార్టెంట్ పాయింట్, దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీద నిర్వహించే పద్ధతిని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ బిట్ అనమాట. అంటే రాష్ట్రపతి పాలన విధించటం అనే పాయింట్ని మన భారత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించింది. రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ఎలక్టోరల్ కాలేజీ ఓటింగ్ ద్వారా ఎన్నిక జరుగుతుంది. ఎన్నిక ప్రక్రియ రహస్య ఓటింగ్ ద్వారా జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు ఎలక్టోరల్ కాలేజీ చేత ప్రకటించబడతాయి. అసలు ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఏమిటి? ఎలక్టోరల్ కాలేజ్ అంటే లోక్సభ, రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర శాసనసభ్యులు ఈ ముగ్గురు కలిపి ఎలక్టోరల్ కాలేజ్ అని అంటారు. ఈ సభ్యులు ఓటు హక్కు కలిగి ఉంటారు. ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు అన్నప్పుడు ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఆప్షన్స్లో ఉంటుంది. సో ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఏమిటి? లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభ్యులు ఈ ముగ్గురిని కలిపి ఆ ముగ్గురికి ఓటు హక్కు కలిగి ఉన్న ఒక గ్రూప్ను ఎలక్టోరల్ కాలేజ్ అని అంటారు. ఇంపార్టెంట్ బిట్, రామ్ జవాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్ 1955లో, షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్ 1974లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పరిచింది కాబట్టి రాష్ట్రపతి కేవలం రాజ్యాధినేత మాత్రమే అని, ప్రధానమంత్రి ప్రభుత్వ అధినేత అని స్పష్టం చేసింది. అంటే 1955లో కేసులోను 1974 కేసు ద్వారా సుప్రీంకోర్టు రాజ్యాంగ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పరిచి రాష్ట్రపతి రాజ్యాంగనేత మాత్రమే అని, ప్రధానమంత్రి ప్రభుత్వ అధినేత అని స్పష్టం చేసిన కేసులేంటి అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. రామ్ జవాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1955, షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, 70వ రాజ్యాంగ సవరణ 1992లో జరిగింది. దాని ద్వారా కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి శాసనసభ్యులకు కూడా రాష్ట్రపతిని ఎన్నుకునే అధికారాన్ని ఇచ్చి ఎలక్టోరల్ కాలేజీలో చేర్చబడ్డారు. అది జూన్ 1, 1995 నుండి అమల్లోకి వచ్చింది. వీరు మొదటగా 1997లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 70వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 1992లో. ద్వారా కేంద్రపాలిత ప్రాంతాలను ఢిల్లీ, పుదుచ్చేరి సభ్యులకు ఎలక్టోరల్ కాలేజీలో చేర్చబడ్డారు. 1992లో 70వ రాజ్యాంగ సవరణలో కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి శాసనసభ్యులను రాష్ట్రపతిని ఎన్నుకొని ఎలక్టోరల్ కాలేజీలో చేర్చారు. కానీ అది అధికారికంగా జూన్ 1, 1995లో అమలు వచ్చిన తర్వాత 97లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకార ప్రక్రియ. రాష్ట్రపతి ప్రమాణ స్వీకార ప్రక్రియకు సంబంధించి ఆర్టికల్ 60. భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయటానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా అత్యున్నత న్యాయస్థాన ప్రధాన ఉన్నతాధికారి ఉండాలి. అంటే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం జరిగేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా అత్యున్నత న్యాయస్థానం యొక్క ప్రధాన న్యాయ ఉన్నతాధికారి ఉండాలి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎవరు ఉండాలి అని అడుగుతాడు. ప్రధాన న్యాయమూర్తి లేదా అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయ ఉన్నతాధికారి. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సంసద్ సెంట్రల్ హాల్లో జరుగుతుంది. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం జరిగే హాలు సంసద్ సెంట్రల్ హాల్లో జరుగుతుంది. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి ముందు రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలను
ప్రకటిస్తారు. ప్రమాణానికి ముందు మాత్రమే ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు. రాష్ట్రపతి జీతం మరియు సౌకర్యాలు. జీతం, రాష్ట్రపతి జీతం నెలకు 5 లక్షల రూపాయలు. చాలాసార్లు చాలా ఎగ్జామ్లో చాలా కామన్ పాలిటీ క్వశ్చన్ ఇది. రాష్ట్రపతి జీతం ఎంత? 5 లక్షల రూపాయలు. రాష్ట్రపతి భవనం, రాష్ట్రపతి భవన్లో ఉచిత వసతి కల్పించబడుతుంది. వాహనాలు, రాష్ట్రపతికి ఉచిత వాహనాలు అందించబడతాయి. రాష్ట్రపతికి జెడ్ కేటగిరీ భద్రత ఉంటుంది. రాష్ట్రపతి తొలగింపు విధానం. రాష్ట్రపతిని తొలగించే విధానం ఆర్టికల్ 61, ఆర్టికల్ 61వ ప్రకరణలో అభిశంసన లేదా మహా అభియోగం ద్వారా రాష్ట్రపతిని తొలగించే విధానం గురించి వివరించబడింది. రాష్ట్రపతిని మహా అభియోగం ద్వారా తొలగించడం గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. 61వ ఆర్టికల్. అభిశంసన అనే పదం, తెలుగు పదం ఇచ్చి కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ 61వ ఆర్టికల్ ద్వారా అభిశంసన లేదా మహా అభియోగం ద్వారా రాష్ట్రపతిని తొలగించాలి అని చదువుకోవాలి. 2, రాజ్యాంగాన్ని రాష్ట్రపతి అతిక్రమించాడనే ఆరోపణ ఉండాలి. 56వ ప్రకటనలో ఈ అంశం ఉంది. అంటే రాష్ట్రపతి రాజ్యాంగాన్ని అతిక్రమించాడు అనే విషయం గురించి రాజ్యాంగంలో 56వ ఆర్టికల్ వివరిస్తుంది. పార్లమెంటులోని ఏ 2 సభలలో అయినా, పార్లమెంట్లో ఎగువ సభ దిగువ సభ అంటే లోకసభ కానీ రాజ్యసభ కానీ 2 సభల్లో మహా అభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. 2 సభల్లో ప్రవేశపెట్టవచ్చు. సభలోని మొత్తం సంఖ్యలో 1/4 మంది సభ్యులు ఆ తీర్మానంపై సంతకం చెయ్యాలి. ఎంతమంది? సభలో 1/4 సభ్యులు ఆ తీర్మానంపై సంతకం చేయాలి. 14 రోజులు గడువులో రాష్ట్రపతికి నోటీసులు పంపాలి. ఎక్కడ ఏ సభలో ప్రవేశపెట్టవచ్చు అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఎంత మొత్తం సభ్యుల మెజారిటీ కావాలని అడుగుతాడు. ఎన్ని రోజుల్లో పంపాలి అంటారు. ఎగువ సభలు రెండిట్లో, లోక్సభ కానీ రాజ్యసభ కానీ 1/4 సభ్యుల తీర్మానం 14 రోజుల్లో పంపాలి. ఆ తీర్మానాన్ని మొత్తం సభలోని 2/3 మంది మెజారిటీ సభ్యులు ఆమోదించాలి. ఆ తీర్మానాన్ని మొత్తం సభలో 2/3 మంది మెజారిటీ సభ్యులు ఆమోదించాలి. ఆ తీర్మానాన్ని 2వ సభకు పంపించాలి. 2వ సభలో సభ్యులు కూడా న్యాయపరంగా విచారించి ఆ తీర్మానాన్ని 2/3 మెజారిటీ ఆమోదించాలి. అంటే 2 సభల్లో, ఒక సభ తర్వాత ఇంకొక సభ 2/3 సభ్యులు న్యాయంగా విచారించి ఆ తీర్మానాన్ని ఆమోదించాలి. ఆమోదించిన తర్వాత కావలసిన తొలగింపు విధానాన్ని సభ్యులు అవలంబించాలి. రాష్ట్రపతి అధికారాలు, విధులు. కార్యనిర్వాహక అధికారాలు, శాసనాధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయాధికారాలు, మిలిటరీ అధికారాలు, దౌత్యపరమైన అధికారాలు, ఇతర అధికారాలు, అసాధారణ అధికారాలు. కేవలం రాష్ట్రపతి మాత్రమే రాజ్యాధినేతగా చేయగలిగే అధికారాలు ఇవి. జాతీయ అత్యవసర పరిస్థితిని విధించటం. దేశంలో ఉన్న ప్రభుత్వం పడిపోవటం వల్ల లేదా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ఫైనాన్షియల్గా కానీ రాజ్యాంగబద్ధంగా కానీ ఏదైనా మిలిటరీ ప్రాబ్లం కానీ వచ్చినప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని ఏర్పరచాలంటే దానికి రాష్ట్రపతికి మాత్రమే ఆ అధికారం ఉంది. రాష్ట్రపతి పాలన విధించటం. ఏదైనా ఒక రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, అక్కడ పాలించడానికి ఎటువంటి ప్రభుత్వం లేకపోతే అప్పుడు అక్కడ రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఆర్థిక అత్యవసర పరిస్థితిని కూడా విధించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. మన దేశ అత్యున్నత కార్యనిర్వహణ అధికారి ఎవరు అంటే రాష్ట్రపతి. ఇది కూడా చాలా ఎగ్జామ్లో చాలా సింపుల్గా అడుగుతాడు. మోస్ట్ ఆఫ్ ద టైం మనం మర్చిపోవడం జరుగుతుంది. భారతదేశం యొక్క అత్యున్నత కార్యనిర్వహణ అధికారి మరియు ప్రథమ పౌరుడు రాష్ట్రపతి మాత్రమే. కార్యనిర్వాహక అధికారాలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 53, ఆర్టికల్ 74, ఆర్టికల్ 77, ఆర్టికల్ 78 ప్రకటనలు రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాల గురించి వివరిస్తాయి.
4 అధికరణాలు ఆర్టికల్ 53, ఆర్టికల్ 74, ఆర్టికల్ 77, ఆర్టికల్ 78 అనే ప్రకరణలు రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాల గురించి వివరిస్తాయి. ఆర్టికల్ 53 ప్రకారం రాజ్యాంగం తనకిచ్చిన కార్యనిర్వాహక అధికారాలను రాష్ట్రపతి స్వయంగా కానీ తన కింది అధికారుల ద్వారా కానీ నిర్వహిస్తాడు. ఆర్టికల్ 74(1) ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రి అధ్యక్షతన గల మంత్రిమండలి సలహా సహకారాలతో విధులను నిర్వహిస్తాడు. ఆర్టికల్ 77 ప్రకారం కేంద్ర ప్రభుత్వం కార్యనిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతి పేరు మీద జరగాలి. ఇది ఇంపార్టెంట్ బిట్. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక అధికారాలన్నీ ఎవరి పేరు మీద జరుగుతాయి అని అడుగుతాడు. బేసిక్గా మనం కేంద్రము అనగానే ప్రధానమంత్రి గుర్తుకొస్తాడు. ప్రధానమంత్రి ప్రభుత్వ అధినేత కాబట్టి రాజ్యాధినేత అయిన రాష్ట్రపతి పేరు మీద జరుగుతాయి అనే విషయాన్ని మనం పెద్దగా పట్టించుకోము. అందుకని ఆ బిట్ ఎలా అడుగుతాడంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాలన్నీ ఏ నేత పేరు మీద జరుగుతాయి అని బిట్టిస్తాడు. సో ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం కార్యనిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతి పేరు మీద జరుగుతాయి. ఆర్టికల్ 78 ప్రకారం కేంద్ర మంత్రిమండలి చేసిన అన్ని నిర్ణయాలకు ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలియచేయాలి. అంటే ఆర్టికల్ 78 ప్రకారం కేంద్ర మంత్రిమండలి చేసిన అన్ని నిర్ణయాలను ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలియజేయాలి అనేది ఆర్టికల్ 78లో ఉంటుంది. అదేవిధంగా మంత్రిమండలి నియామకం గురించి ప్రకరణ 75లో ఉంటుంది. ప్రధానమంత్రి నియామకం ఆర్టికల్ 75A, అటార్నీ జనరల్ నియామకం ఆర్టికల్ 76(1). ఆర్టికల్ 78 ప్రకారం కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల సమాచారాన్ని తెలుసుకునే హక్కు రాష్ట్రపతికి ఉంది. ఈ బిట్టు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఇది ఏంటంటే కేంద్ర మంత్రిమండలి తీసుకునే అధికారాలు రాష్ట్రపతి తెలుసుకోవాలి అనే అధికారాన్ని తెలియజెప్పే ఆర్టికల్ ఏదని అడుగుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 78 ప్రకరణ 78. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తుల నియామకం గురించి ఆర్టికల్ 124 వివరిస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల నియామకం గురించి ఆర్టికల్ 124 వివరిస్తుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నియామకం గురించి ఆర్టికల్ 148 వివరిస్తుంది. రాష్ట్ర గవర్నర్ల నియామకం గురించి ఆర్టికల్ 155. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తుల నియామకం వచ్చేసి ఆర్టికల్ 217 వివరిస్తుంది. కేంద్రపాలిత ప్రాంతాల కమిషనర్ల నియామకం గురించి ఆర్టికల్ 239. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మంత్రిమండలి, ప్రధానమంత్రి, అటార్నీ జనరల్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ నియామకం, కేంద్రపాలిత ప్రాంతాల కమిషనర్లు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తులు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కాబట్టి 1-2 సార్లు బాగా విని గుర్తుపెట్టు. అదేవిధంగా లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయటం గురించిన వివరాలను ఆర్టికల్ 331 వివరిస్తుంది. లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను NRIలను నియమించే అధికారాల గురించి ఆర్టికల్ 331 వివరిస్తుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ అధ్యక్షుడు సభ్యుల నియామకం గురించి ఆర్టికల్ 316. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ అధ్యక్షుడు సభ్యుల నియామకం గురించి ఆర్టికల్ 316. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎలక్షన్ కమిషన్ సభ్యుల నియామకం గురించి ఆర్టికల్ 3242 వివరిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, తెగలు సంక్షేమం కమిషనర్ అధ్యక్షుడు సభ్యుల నియామకం గురించి ఆర్టికల్ 338 వివరిస్తుంది. వివిధ దేశాలలో భారత రాయబారులను, దౌత్యవేత్తలను నియమిస్తాడు. ఇంకా పార్లమెంటు సంయుక్త సమావేశానికి అఖిల భారత సర్వీసులకు చెందిన ఉద్యోగుల నియామకానికి సంబంధించిన
నియమ నిబంధనలను కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. వివిధ దేశాలలో భారత రాయబారులను నియమించటం, దౌత్యవేత్తలను నియమించటం, లైక్ జయశంకర్ లాంటి వాళ్ళని నియమించటం కూడా రాష్ట్రపతి అధికారాల్లోనే ఉంటుంది. అదేవిధంగా పార్లమెంటు సంయుక్త సమావేశాలకు భారత సర్వీసులకు చెందిన ఉద్యోగులను నియమించేది కూడా రాష్ట్రపతి. శాసనాధికారాలు. ఆర్టికల్ 79 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం. పార్లమెంటులో ఉభయ సభలను సమావేశపరచడానికి, వాయిదా వేయటానికి రాష్ట్రపతికి అధికారం ఉంది. ప్రధానమంత్రి సలహా మేరకు లోక్సభల కాల వ్యవధి పూర్తి కాక మునుపే లోకసభలను రద్దు చేసి మరలా కొత్త లోకసభను రాష్ట్రపతి ఎన్నికలు జరిపిస్తాడు. సో ప్రధానమంత్రి సలహా మేరకు లోక్సభల కాల వ్యవధి పూర్తి కాక మునుపే, అంటే 5 సంవత్సరాలు పూర్తి కాకముందే ప్రభుత్వాన్ని పడగొట్టి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి పూర్తి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో. కానీ ఆ నిర్ణయం ప్రధానమంత్రి సలహా మేరకే తీసుకుంటాడు రాష్ట్రపతి. పార్లమెంటు ఉభయ సభలను సంవత్సరానికి కనీసం 2 సార్లు సమావేశపరుస్తాడు రాష్ట్రపతి. ఆర్టికల్ 86 ప్రకారం ఆయా పార్లమెంటు ఉభయ సభలకు విడిగా ఉన్నప్పుడు కానీ సంయుక్త సమావేశంలో ఉన్నప్పుడు కానీ వాటిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించవచ్చు. సో ఎగువ సభ దిగువ సభ పార్లమెంటు ఉభయ సభలలో రాష్ట్రపతి ప్రసంగించటం గురించి తెలియజెప్పే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 86. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతుంటే రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభలు జరిగేటప్పుడు ఏ ఆర్టికల్ను ఉపయోగించి అక్కడ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తాడు అంటే ఆర్టికల్ 86. ఆర్టికల్ 86 అనే ఆర్టికల్ను ఉపయోగించుకొని రాష్ట్రపతి ప్రసంగిస్తాడు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చటం, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయటం, రాష్ట్రాల పేర్లు మార్చటం మొదలైనకు సంబంధించిన పార్లమెంటు బిల్లులకు పూర్వ అనుమతినివ్వటం. అంటే రాష్ట్రపతి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, కొత్త రాష్ట్రాలు ఏర్పడటం, హద్దుల్ని ఏర్పరచటం, రాష్ట్రాలకు పేర్లు మార్చటం అంటూ వాటికి సంబంధించిన విషయాల గురించి ఆర్టికల్ 3లో, అంటే ఆర్టికల్ 3లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించిన వివరాలు ఉంటాయి. రాజ్యసభకు 12 మంది నిర్ణాతులను నామినేట్ చేయటం గురించి ప్రకరణ 83 వివరిస్తుంది. రాజ్యసభకు 12 మంది నిర్ణాతులను నామినేట్ చేయటం గురించిన వివరాలను ఆర్టికల్ 83 వివరిస్తుంది. లోక్సభలో ద్రవ్య బిల్లులను రాష్ట్రపతి పూర్వ అనుమతితోనే ప్రవేశపెడతారు. లోక్సభలో ఏదైనా ఆర్థిక బిల్లుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి నిర్ణయం కంపల్సరీ. దాని గురించిన వివరాల గురించి వివరించే ఆర్టికల్ వచ్చేసి 117లో ద్రవ్య బిల్లులకు సంబంధించిన విషయాల గురించి వివరిస్తుంది. పార్లమెంటు ఉభయ సభలకు సమావేశపరచటం రాష్ట్రపతి అధికారం. దాని గురించిన వివరాలు ప్రకరణ 85(1)లో ఉంటాయి. పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరచటం గురించిన వివరాల గురించి ఆర్టికల్ 85(1)లో ఉంటాయి. ఏ సభ సమావేశమైనా రాష్ట్రపతి వాయిదా వేయచ్చు. అది పార్లమెంటు సభ అయినా, లోక్సభ అయినా, రాజ్యసభ అయినా, ఏ సభ యొక్క సమావేశాన్నైనా అర్ధాంతరంగా రాష్ట్రపతి వాయిదా వేయచ్చు. దాని గురించిన వివరాలను ఆర్టికల్ 85(2)లో, అందులో 2(a)లో వివరిస్తుంది. సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత లోక్సభ మొదటిసారిగా సమావేశమైనప్పుడు మరియు ప్రతి సంవత్సరం ఉభయ సభలు మొదటిసారి ఉమ్మడిగా సమావేశమైనప్పుడు రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగం చేస్తాడు. సాధారణ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రధానమంత్రిని ఎన్నుకొని లోక్సభ మొదటిసారిగా ఏర్పడినప్పుడు, లేదా ప్రతి సంవత్సరం 2 సార్లు లోక్సభ జరిగింది, ఆ 2 సార్లు జరిగినప్పుడు అందులో రాష్ట్రపతి ప్రసంగిస్తాడు. దానికి సంబంధించి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 87లో ఈ వివరాలు పొందుపరచబడ్డాయి. రాజ్యసభ లోక్సభ సమావేశాలు నిర్వహించడానికి సభాధ్యక్షులు లేనప్పుడు
తాత్కాలిక సభాధ్యక్షుల్ని నియమించటం రాష్ట్రపతి అధికారం. దానికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి 91(1), 95(1). సబ్ ఆర్టికల్ వచ్చేసి 1 అనమాట. 91 ఆర్టికల్, 95 ఆర్టికల్స్. 2 రాజ్యసభ లోక్సభ సమావేశాలు నిర్వహించడానికి సభాధ్యక్షులు లేనప్పుడు తాత్కాలిక సభాధ్యక్షులు నిర్ణయించడం గురించి వివరిస్తాయి. పార్లమెంటు సభ్యులు అనర్హత నిర్ణయించడం కూడా రాష్ట్రపతి అధికారమే. దానికి సంబంధించిన వివరాలను ఆర్టికల్ 103 వివరిస్తుంది. ఆర్టికల్ 103 పార్లమెంటు సభ్యుల అనర్హతను నిర్ణయించటం గురించిన వివరాలను పొందుపరిచింది. పార్లమెంటు ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే దాన్ని పరిష్కరించడానికి సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయటం ఆర్టికల్ 108 గురించి వివరిస్తుంది. అంబులెన్స్ 108 ఏంటంటే రాష్ట్రపతి ఉభయ సభల మధ్య, అంటే ఏదైనా బిల్లు లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభలో ఆగిపోవటం, లేదా ఏదైనా ఒక బిల్లుని రాజ్యసభ ఓకే చేసి లోక్సభ ఓకే చేయనప్పుడు ఆ 2 సభల మధ్య ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఆ 2 సభల మధ్య సయోధ్య కుదర్చటం గురించి సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడానికి సంబంధించిన వివరాల గురించి ఆర్టికల్ 108లో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదించిన బిల్లులు చట్టాలు కావడానికి ఆమోదం తెలపటం, అంటే పార్లమెంటు ఏదైనా ఒక బిల్లును పాస్ చేసినప్పుడు ఆ బిల్లులు చట్టాలుగా రూపాంతరం చెందడానికి సంబంధించిన వివరాలను ఆర్టికల్ 111 వివరిస్తుంది. అంటే పార్లమెంటులో ఏదైనా ఒక బిల్లు చట్టంగా మారాలి అనే విషయాన్ని గురించి ఆర్టికల్ 111 వివరిస్తుంది. పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్లను జారీ చేయటం ఆర్టికల్ 123 వివరిస్తుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆర్థిక సంఘం నివేదికలను పార్లమెంటు పరిశీలనకు పంపటం ఆర్టికల్ 151(1), 323(1), 281 ఈ 3 ఆర్టికల్ ఆ నివేదికలను పార్లమెంటు పరిశీలనకు పంపటం గురించిన వివరాలను వివరిస్తుంది. మరొకసారి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆర్థిక సంఘం నివేదికలను పార్లమెంటు పరిశీలనకు పంపటం గురించి వివరించే ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 151(1), 323(1), 281 ఈ 3 ఆర్టికల్స్ ఆర్థిక నివేదికలు పార్లమెంటు పరిశీలనకు పంపటం గురించి వివరిస్తాయి. రాష్ట్ర గవర్నర్ తనకు పంపిన రాష్ట్ర బిల్లులని ఆమోదించటం లేదా తిరస్కరించటం లేదా పునఃపరిశీలన కోసం రాష్ట్ర శాసనసభలకు పంపమని గవర్నర్ను కోరవచ్చు. అయితే ఆర్థిక బిల్లులను ఆమోదించవచ్చు కానీ తిరస్కరించకూడదు అనే వివరాల గురించి ఆర్టికల్ 201 వివరిస్తుంది. రాష్ట్ర గవర్నర్లు తనకు పంపిన రాష్ట్ర బిల్లులని ఆమోదించటం, తిరస్కరించటం, పునఃపరిశీలన కోసం రాష్ట్ర శాసనసభలకు పంపమని గవర్నర్ను కోరవచ్చు. అయితే ఆర్థిక బిల్లుల్ని ఆమోదించవచ్చు కానీ తిరస్కరించకూడదు. లోకసభకు 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయటం గురించి ఆర్టికల్ 331, రాజ్యాంగ సవరణ బిల్లులకు ఆమోద ముద్ర వేయటం రాజ్యాంగం 368 తెలియజేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మై డియర్ లెర్నర్స్. రాజ్యాంగ సవరణ బిల్లులకు ఆమోద ముద్ర వేయటం దాని గురించి ప్రకటన 368 వివరిస్తుంది. రాజ్యాంగ సవరణ బిల్లు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కు సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి 368, ఆర్టికల్ 368. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ గాయస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. రాష్ట్రపతి గురించిన మిగతా ఆర్టికల్స్ను, మిగతా అధికారాల గురించి మరొక వీడియోలో డిస్కషన్ కొనసాగిద్దాం. టు బి కంటిన్యూడ్. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ.